హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి మ్యాంగోతో పులిహోర చేస్తున్నాను. ఇక్కడ నేను మ్యాంగో అంటే ఒకటే తీసుకున్నాను, మరి ఎక్కువ కూడా తీసుకోలేదు. జస్ట్ ఫ్రెష్గా ఒక 2 డేస్కి సరిపోతుందన్నమాట మాకు ఇది. నేను చూపిస్తున్నాను కదా, నార్మల్గా ఇంత సైజ్ మ్యాంగో తీసుకుంటే మీకు 4 మెంబర్స్కి సరిపడే క్వాంటిటీలో ఒక్కసారికి తినేంత రైస్ కలుపుకోవచ్చు అన్నమాట. నేను 2 డేస్ అంటే ఇద్దరి కోసమే చేశాను, సో 2 డేస్ కోసం చేసుకున్నాను అనమాట. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత, అంటే కంప్లీట్ కాయ మొత్తం కూడా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసి లైట్గా కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు అండ్ ఇంకొకటి పసుపు, ఈ రెండు కూడా లైట్గా కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. మనకి పేస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది అన్నమాట. మీరు కావాలంటే తురుముకోవచ్చు కూడా, కాకపోతే ఏంటి అంటే తురుముకుంటే మనకి మధ్యలో తగులుతుంది, ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ఈ టేస్ట్ వేరే ఉంటుంది. సో కంప్లీట్గా మనకి పులిహోర లాగా అనిపిస్తుంది అన్నమాట ఈ టేస్ట్. సో నేను అందుకోసమని పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ అంటే మరీ పెద్ద స్పూన్ కదా, చిన్న స్పూన్ చూస్తున్నారు కదా వీడియోలో మీరు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మీరు కావాలనుకుంటే కొంచెం లైట్గా కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఆ మామిడికాయ చాలా పుల్లగా ఉందన్నమాట. అంత పులుపు నేను తినలేను. సో కొంచెం తింటుంటే మనకి పచ్చిమిర్చి ఉంటే టేస్ట్ అనేది పుల్లగా అనేది తగ్గుతుంది కదా, తింటుంటే పచ్చిమిర్చి పెట్టుకొని తినొచ్చు అనే ఒపీనియన్తో నేను కొంచెం ఎక్కువగా వేశానన్నమాట స్పైస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఇవి మనకు ఫ్రై అవుతున్న టైంలో మనం ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. అంటే మనకు పచ్చిమిర్చి సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది పచ్చిమిర్చికి అంటే సాల్ట్ పట్టడం వల్ల బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ శనగపప్పు వేశాను. ఇది నానబెట్టడం అట్లా ఏం లేదు, డైరెక్ట్ శనగపప్పు ఒక 2 స్పూన్స్ కన్నా ఎక్కువనే వేసాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేస్తున్నాను. ఇవి శనగపప్పు పల్లీలు అనేవి మీరు ఎవరి ఇష్టంకి తగ్గట్టు వాళ్ళు, అంటే కొందరికి శనగపప్పు వేయడం ఇష్టం ఉండదు, కొందరికి ఎక్కువ వేసుకోవడం ఇష్టం, అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి ఫ్రై అయిన తర్వాత, మరీ ఓవర్గా ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా అయితే సరిపోతుంది అన్నమాట, ఒక 2 మినిట్స్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మనకి కరివేపాకు కూడా ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం మ్యాంగోలో కొంచెం ఎక్కువ వేస్తే ఇందులో తక్కువ వేసుకోండి, లేదంటే కొందరు ఇందులో వేసుకోకుండా డైరెక్ట్ రైస్లో మిక్స్ చేసుకుంటారు, అలా అలవాటు ఉన్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం అంటే మళ్ళీ నేను కలుపుకునేటప్పుడు కూడా సేమ్ పచ్చగా కనబడడం కోసం అనేసి పసుపు అనేది కొంచెం ఎక్కువగా వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం ఒక చిన్న చిటికెడంత ఇంగువ వేయండి. నార్మల్గా తినే ఇంగువ వేస్తారు కదా పౌడర్, అది అన్నమాట. ఆ పౌడర్ కూడా వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం ఈ మ్యాంగో పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసినా కూడా మనకి ఆయిల్ బాయిలింగ్ అయినట్టు కనిపిస్తుంది అన్నమాట, బట్ అవ్వదు, స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఈ వేడి దీనికి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన పెట్టేసుకొని రైస్ అంటే పొడి పొడిగా రైస్ చేసుకోవాలన్నమాట. వన్డే అప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది, అదే విడిపోతుంది మంచిగా మనం కలుపుతుంటే. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం వేడి తీసుకున్నాను, ఇది మనకు చూస్తున్నారు కదా కొంచెం వేడిగా ఉంది. ఇది మనకు కంప్లీట్గా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. కొంచెం కావాలంటే మీరు వండిన అన్నంలో కూడా ఒక చిన్న స్పూన్ అంత ఆయిల్ వేసి సపరేట్గా చేసుకోవచ్చు, అట్లా ఈజీగా అయిపోతుంది. నేను ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ వేసాను కదా పోపు కోసమని, అందుకోసమని ఇందులో ఆయిల్ యాడ్ చేయట్లేదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అండ్ ఇంకా ఫ్రై అంటే పోపు వేసినప్పుడు ప్లస్ మ్యాంగో పేస్ట్లో రెండిట్లో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. కలుపుకున్న తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టు చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సాల్ట్ వచ్చేసి రైస్కి మొత్తం పట్టించిన తర్వాత పేస్ట్ యాడ్ చేస్తున్నాను. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేయకండి, ఫస్టే సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత మీరు మనం చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ అనేది కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం తినే అప్పుడు కొంచెం చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను చెప్పాను కదా రైస్లో ఆయిల్ అండ్ పసుపు కొంచెం వేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు, మీరు అంటే అది మీ ఇష్టం అన్నమాట. నేను వచ్చేసి పోపులోనే వేస్తాను ఎప్పుడైనా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలంటే ఇందులో ఆనియన్ సైడ్కి పెట్టుకొని కూడా తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది దాంట్లో. కానీ నేను వీడియోలో ప్లేటింగ్ చూపించలేదు కదా, సో ఇక్కడ వరకే చూపిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.